హలో ఎవ్రీవన్, ఇవాళ మనం రోట్లో చేసుకునే టమాటా పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకుని దోరగా వేగాక గుప్పెడు వేరుశనగపప్పులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఆల్రెడీ కడిగి విరిచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 20 వరకు తీసుకున్నాను. ఇవి కట్ చేయకపోతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే వాటిని విరిచి వేసుకుంటున్నాను. వీటిని బాగా వాడేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం నువ్వులు వేస్తున్నాను. అన్నీ ఫ్రై అయిన వెంటనే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి వెంటనే మిక్సీ పట్టకూడదండి, వీటిని కొంచెం చల్లారనివ్వాలి. అవి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రటి టమాటాలని దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాక అందులో పసుపు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇంకొంచెం మగ్గిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి. మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి, లేకపోతే ఇది ఆప్షనల్, మీరు వేయకపోయినా ఏముండదు. ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇలా కొంచెం మెత్తబడితే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. సో ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న వాటిలో కొంచెం ఉప్పు వేసి పల్స్ చేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిన వెంటనే నేను చింతపండుకు బదులు చింతకాయ తొక్కు వాడుతున్నాను. ఇందులో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి నాకు ఎక్స్ట్రా ఉప్పు పట్టదన్నమాట. ఆ చింతకాయ తొక్కు వేసినప్పుడే వెంటనే మనం వేయించి చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసి మళ్ళీ ఇంకొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. మీరు దీన్ని రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి. రోట్లో అయితే ముందుగా మనం చెప్పిన డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక టమాటా తప్ప ఇంకా అన్నీ వేసి ఒకసారి దంచుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అవి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పల్స్ మోడ్లో ఉంచి గ్రైండ్ చేస్తున్నాను. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. దీనికి పోపు వేసుకుందాము. దీనికి పోపు వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఒక వారం పాటు నిలువ ఉంటుంది. సేమ్ టమాటాలు వేయించిన ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు అండ్ కొంచెం ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రుబ్బుకున్న పచ్చడి ఉంది కదండి, అది వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ, రోటీలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ డేనే మీరు కావలసినంత పక్కకు తీసేసుకుని మిగిలింది ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం పైన నిలువ ఉంటుందండి అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. Thank you so much and please subscribe my channel.